హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి గురించి, ఆయన సినిమా సంబంధించిన అప్డేట్ గురించి ఒక అప్డేట్ అయితే మనకు వచ్చింది. అదేంటి ఇప్పుడు కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే చూడటానికి ప్రయత్నించండి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఎస్పెషల్గా మీకు లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఆల్రెడీ డ్రాగన్ మీద అప్డేట్ అయితే చేశాను, అది చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. దాంతోపాటు కంటిన్యూషన్ ఈ వీడియో కూడా. సో ఏదైతే మీరు తమ్నైల్లో చూసిన విధంగానే ఆ ఫోటోకి తగ్గట్టుగా సొల్యూషన్స్ అయితే ఈ వీడియో అయితే 1 by 1 చెప్పబోతున్నాను. సో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ నా వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది, అక్కడి నుంచి మన వీడియో చూసే అవకాశం ఉంటుంది. ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు కొంచెం కంగారు పడటం అయితే మానేసేయండి. డ్రాగన్ సినిమా అయితే ప్రశాంత్ నీల్ గారు చేస్తున్నారు. వీళ్ళిద్దరికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ, ఎటువంటి క్లాషెస్ కానీ జరగలేదు. టెక్నికల్ ఆస్పెక్ట్లో కానీ, ఫిలిం ఆస్పెక్ట్లో కానీ, షూటింగ్ ఆస్పెక్ట్లో కానీ ఏ విధంగా కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ, ఎటువంటి సెపరేషన్స్ కానీ జరగలేదు. అంతా సవ్యంగా అయితే ఉంది. దానికి సొల్యూషన్గానే ఆ పిక్చర్ని అయితే మనకి ఆన్లైన్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అట్ ది సేమ్ టైం యూట్యూబ్లో కూడా రిలీజ్ చేశారు. సో అందరికీ తగ్గట్టుగా అల్టిమేట్ ఆన్సర్ అయితే ఆ ఫోటో ద్వారా చూపించారు. దీనికి బేసికల్గా షూటింగ్ ఏదైతే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పేసాను, మళ్ళీ చెప్పను. షూటింగ్ ప్రీవియస్గా షూట్ చేసింది అది కొంచెం పక్కన పెట్టి కొత్తగా రీఫ్రెష్ అయితే చేసి ఇప్పుడు డ్రాగన్ సంబంధించిన కంప్లీట్ ఫుటేజ్ని అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే తీయబోతున్నారు. అట్ ది సేమ్ టైం ఎన్టీఆర్ గారు మేకవర్ చూసినట్లయితే మీకు ఫొటోస్ కూడా వేస్తాను చూడండి. ఆయన గెడ్డం కానీ, ఆయన హెయిర్ కానీ, ఆయన బాడీ కానీ కంప్లీట్గా స్లిమ్ అండ్ ట్రిమ్గా అయిపోయారు అనమాట. చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. సో అలాంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. ఎన్టీఆర్ గారు ఇంత డెడికేషన్తో ఇలా అవుతారని అస్సలు అనుకోలేదు. కేవలం ప్రశాంత్ నీల్ గారి యొక్క విజన్కి తగ్గట్టుగా, ఆయన సినిమాకి తగ్గట్టుగా ఎన్టీఆర్ గారు అయితే ఆయన బాడీని, ఆయన గెటప్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. సో దట్ మనకి అల్టిమేట్ ప్రోడక్ట్ అయితే ఇక్కడి నుంచి రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే షెడ్యూల్ అయితే త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. షూటింగ్ షెడ్యూల్ అనేది కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎట్ ది సేమ్ టైం చాలామంది ఈ సినిమాని ఆగిపోయింది, ఇంక జరగదు, క్లాషెస్ అయితే జరిగినాయి, ఎన్టీఆర్ గారు హెల్త్ ఏదో అప్సెట్ అయ్యింది, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ప్రశాంత్ నీల్ గారు కాల్కి 2 సలా 2 చేస్తున్నారు, లేదనుకుంటే KGF 3 చేస్తున్నారు అని చెప్పేసి ఒక విధమైన అపోహలు అయితే వచ్చినాయి. కానీ ఇవన్నీ చెక్ పెట్టే విధంగా నేనైతే తమ్నైల్ ఏదైతే పెట్టానో, ఇక్కడ ఫోటో ఏదైతే వస్తుందో అదే అందరికీ కూడా సమాధానం ఇచ్చే విధంగా ఉంది. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా నవ్వు తెప్పించే విధంగా, ఆనందం కలిగించే విధంగా ఈ ఫోటో అయితే వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువసేపు నేను వీడియోని అయితే చేయాలనుకోవట్లేదు. కొంచెం కుదించే ఉన్న అప్డేటే చెప్పాలనుకున్నాను. సో ఇప్పుడు బేసికల్గా ఏంటంటే చెప్పాలనుకున్నది ఏంటంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు సీరియస్ అవ్వకండి. బేసికల్గా ఏంటంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంటే వేరే హీరో ఫ్యాన్స్ అని లేదంటే ఎవరో నాకు తెలియదు, నాకు అనవసరం. అవన్నీ కూడా ప్రతి హీరోకి 100% ఫ్యాన్స్ అయితే ఉంటారు, అందులో నో డౌట్ అంటారు. బట్ ఎన్టీఆర్ గారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు ఇలాగా ఇన్స్టాలో కానీ, ట్విట్టర్లో కానీ ఇలా వేసుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ అవి కొంచెం ఇన్అప్రోప్రియేట్గా అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను. కొంచెం మానేస్తే బెటర్. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆయన సినిమా కోసం ఎంత డెడికేషన్తో ఆయన బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఒళ్ళు గొల్ల చేసుకుని మరి సినిమా కోసం, ప్రేక్షకుల కోసం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇవ్వటం కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు కదా. ఆ కష్టానికి తగ్గట్టుగా మనం ఎంతో కొంత సపోర్ట్ చేయాలి. కానీ ఇలా ట్రోలింగ్ చేసి ఆయన ఇంకా తగ్గించే విధంగా, ఆయన మనసు బాధ పెట్టే విధంగా చేయకూడదని నేనైతే అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇదే అందరికీ కూడా కొంచెం చెప్పడానికి అయితే ప్రయత్నించండి. ఆఫ్లైన్లో అయినా సరే, ఆన్లైన్లో అయినా సరే. ఎక్కువగా మీరు ట్విట్టర్లో ఆన్లైన్లో ఉంటారు కాబట్టి, ఇన్స్టాలో ఆన్లైన్లో ఉంటారు కాబట్టి కొంచెం మీరు చూసుకోండి. కొంచెం మంచిగానే చెప్పండి, నెగిటివ్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ట్రోలింగ్స్ అయితే ఏ హీరో మీద చేసుకోవద్దు, ఎక్కువగా ఎవరి గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకోవద్దు. ఉన్నది ఉన్నట్టుగా. రామ్ చరణ్ గారు పాట కూడా ఏదో వచ్చింది,
దాని మీద కూడా ఇష్టం వచ్చినట్టు ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ ట్విట్టర్లో కానీ విపరీతంగా ఆడుకుంటున్నారు. ఇది అంత కరెక్ట్ అయితే కాదు, అంత కరెక్ట్ ట్రెండ్ అయితే కాదు, అంత కరెక్ట్ ఇదైతే సిచ్యువేషన్ కూడా కాదు ఇది. సో కొంచెం ఆలోచించుకుని మీరైతే ప్రయత్నించడానికి, మారడానికి అయితే మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే మీకు అవకాశం అయితే ఉంది. సో ట్రాన్స్ఫార్మ్ అవ్వండి మీరు కూడా ఎన్టీఆర్ గారి లాగా పాజిటివిటీని పెంచుకునే విధంగా, అందరు హీరోస్ని ప్రేమించే విధంగా. టాప్ 6 హీరోస్కి ఎవరైతే ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, వీళ్ళందరూ హీరోస్ కూడా టాప్ మోస్ట్ హీరోస్, పాన్ ఇండియన్ హీరోస్. అవునా కదా? మన ఇండియన్ సినిమాని, మన టాలీవుడ్ సినిమాని హాలీవుడ్ లెవెల్లో రిప్రజెంట్ అయ్యే విధంగా ఉన్నారంటే కేవలం మన టాప్ 6 హీరోస్. మనం మన హీరోల్ని ఎలివేట్ చేసే విధంగా ఉండాలి కానీ అవతల వాళ్ళని డామినేట్ చేసే విధంగా ఒకళ్ళు ఫ్యాన్ వర్స్ కానీ ట్రోలింగ్స్ కానీ చేసుకునే విధంగా ఉండకూడదని నా ఒపీనియన్. సో అది మీరు తీసుకుంటా లేదా తర్వాత మీ ఇష్టం. సో ఇదే ఓకే. ఇది పక్కన పెడితే ఇంకో అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాకి 2 పార్ట్లని మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే, అందులో అయితే నో డౌట్ అట్ ఆల్. ఖచ్చితంగా డ్రాగన్ మూవీ అనేది 2 పార్ట్స్ అయితే ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ అనేది చెప్పాను కదా ఆ వీడియోలో కూడా, నవంబర్లో త్వరలోనే షూటింగ్ అయితే షెడ్యూల్ అయితే వేసుకుంటున్నారు. షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్ గారి యొక్క ఫొటోస్ చూసినా కానీ, ఆయన మేకవర్ చూసినా కానీ ఫెంటాస్టిక్గా అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా నేను చెప్పాల్సిన అప్డేట్స్ అయితే మీకు చెప్పాను. ఈ ఫోటోకి కేవలం ఒకటే ఆన్సర్, వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే లేవు. బట్ ఎన్టీఆర్ గారి యొక్క ఏవైతే కొంచెం ఇంజరీ అవటం వల్ల ఆయనకి రికవర్ అవడంతో, ఇంకోటి మేకవర్ అవడంతో కొంచెం లేట్ అవడం వల్ల షూటింగ్ అయితే లేట్ అయింది తప్ప సినిమా అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అస్సలు బాధపడకండి, సినిమా అయితే ఉంది. అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా, ప్రతి ఓళ్ళు కూడా, అందరూ కూడా ఓవరాల్గా అందరూ కూడా సినిమా అయితే ఉందని తెలుసుకుంటారు. అందరూ కూడా అప్రిషియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎన్టీఆర్ గారి సినిమా, డ్రాగన్ సినిమా, ప్రశాంత్ నీల్ గారి సినిమా కంప్లీట్ డీటెయిల్స్ అయితే, కంప్లీట్ అప్డేట్స్ అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో తప్పకుండా మర్చిపోకుండా, ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో అది ఓవరాల్గా మ్యాటర్ అయితే, ఇన్ఫర్మేషన్ అయితే, అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. దాంతోపాటు మీరు ఇంతవరకు చూశారు కదా, మీకు నిజంగా ఇలాంటి మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే కొంచెం తక్కువ సమయంలోనే మీకు చెప్పేస్తాను, ఎందుకంటే ఎక్కువసేపు తీసుకున్నా కూడా టైం వేస్ట్ అవుతుంది. ఇలాంటి మూవీ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయడానికి ప్రయత్నించండి మీ తరపున. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.